కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రంలో పథకాలు అమలు చేయలేమని ముఖ్యమంత్రి అన్నాడని బీజేపీ నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇవాళ నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు కీలక విషయాలు తెలిపారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ నోటుకొచ్చిన హామీలు ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ పగిలిన డ్యాములు కట్టి ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని దుయ్యబట్టారు. చూడండి, కొనుగోలు నిర్వాహకం వల్ల కంగుదిన్న కాంగ్రెస్ కంగారు పడి ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడొచ్చు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదు. వారు ఎంతసేపు ఆ పార్టీని కాల్ చేద్దామా, ఈ పార్టీని కాల్ చేద్దామా అనేది ప్రయత్నం చేయడం. ఇప్పుడు వారు దొంగలు, చేతిలో చిప్పబెట్టిపోయారు, మన దగ్గర ఏమీ లేదు. చిల్లి గవ్వలేని ఖజానాలో లేని ఈ చిల్లి గవ్వలేని ప్రభుత్వము రేపొద్దున ఈ 6 గ్యారెంటీలను కూడా ఏమీ చేయలేదు అని చేతులు ఎత్తేసేటందుకు మొదటే అప్పుల కుప్పైన తెలంగాణ అని చెప్పి నిర్వాకం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి అసలు ఏం చేస్తున్నామని. ఇకపోతే అదే ముఖ్యమంత్రి గారు ఆస్థాన విద్వాంసుడు ఆయన ఉన్నాడు, కొనుగోలు అని. ఈ కొనుగోలు సర్వే చేపిస్తే